అవును తమ్ముడు, అయితే నా కట్నాలు కానుకలన్నీ నేను కోరుకోమంటావక్క? నే యాదవరి కట్నా 60,000 అక్క దొరకకు. నాకు అదిలో తొందర నా పేరు అక్క దొరకకు. నేను వారి మంగ పిల్లాడు హతారా అక్క దొరకకు. తమ్ముడు ఆడ సొమ్ము కోసం ఆశపడతామంట్రా? అయ్యో మంగమ్మ అక్క పళ్ళాలైతే తేలకుండా సొమ్ములైతే మొలుగుంటాయి. అక్క పళ్ళాలు నీకక్క సొమ్ము నాకే అక్క దొరకకు. నాకు అడిగి బాగా పెడితే అక్క దొరకకు. నేను వారి బంగా పిల్లాడు తారా అక్క దొరకకు. అదిగో బెజమాల కొండలతో పచ్చిపోయే కుంకాలే అక్క దొరకకు. అదిగో ఎండు బంగారా కొండ కొత్తాయే అక్క దొరకకు. అదిగో పసుపు కుంకాలన్నా నీకు తీసుకో అక్క దొరకకు. అదిగో ఎండు బంగారా పిల్లాడు తారా అక్క
తమ్ముడు అలాగే రాస్తాను తమ్ముడు. అక్క అలాగే రాస్తానంటే ఆడవారి మాటలు ఎలా ఉంటాయంటే నేలాంటి మాట్లాడుకుండి ఇంటికి వద్ద మర్చిపోతారు, ఇంటికాడ మాట్లాడే నేలాంటి మర్చిపోతారు. అక్క నోటి మాటమేనా నాయకో నమ్మకాలు నాయకో మాటమేనా నాయకో రాజపట్టాల మీద రాతలు రాతే ఆడవారు మగలు పెళ్లి చేసుకున్నానక్క. అలాగే రాసింది తమ్ముడు. అలాగే రాసిందా ఇది నువ్వు ఎలా పెళ్లి కొడుకులా తయారవున్నావురా బాబు? నువ్వేం చేస్తుండేటి? మండల సర్వేవా? రిటైర్ అయిపోయావా? పల్లెలు పట్టుకో బాబు. నేను అడిగిన రాకుండా చూడు. చెప్పు. ఒరే ఆడవడి కట్నాలు 60,000. ఆడవడి కట్నాలు 60,000. 30,000 అక్క పేరునే, 30,000 నా పేరునే. 30,000 అక్క పేరునే, 30,000 నీ పేరునే. 62, 63 పెట్టిందిరా. ఎందులో పెట్టింది? 62, 23 పెట్టింది. 63, 22లో పెట్టింది. 22 నెంబర్లో పెట్టింది. అదే వేసిందిరా బాబు. నీకేం కాదురా. కాలగల పల్లెలు సొమ్ములు వస్తాయి. కాలగోడి కళ్ళాడు సొమ్ములు వస్తాయా? పల్లెలు అక్కకి సొమ్ములు నాకు. పళ్ళాలు అక్కకి చెంబులు నీక. 2392 రాసిందిరా. రాసిందా? రాసింది. అనియా బెజవాడి వాళ్ళకి పసుపు కుంకుమ వస్తుంది, ఎండి బంగారాలు వస్తాయి. పసుపు కుంకుమ అంతా అక్కని తీసుకోమని అందులో వచ్చి ఎండి బంగారం అంతా నాకు రాసింది. రాసిందా? రాసిందా లేదు చెప్పరాదు బాబు. చూస్తున్నారు కళ్ళు జరిగి కాపాడలేదు. కొద్దిగా రిటైర్మెంట్ అయ్యాను రా. రాయకపోతే వెళ్ళిపోతాను మరి. వెళ్ళిపోద్దు. రాసిందా? 83, 94 రాసిందిరా. రాసిందా? రాసింది. ఇదిగో చూసుకో కీర్గా. ఇదిగో అన్నయ్య బెజవాడ పండ్లకి 101 మెట్టి, 51 మెట్టి నా పేరుని పెట్టాలి, 50 మెట్లు అక్క పేరుని ఉండాలి. బెజవాడ కొండలకి 101 మెట్టి ఉంది. 51 మెట్టి నా పేరుని ఉండాలి. నీ పేరుని ఉండాలా? 50 మెట్లు అక్క పేరుని ఉండాలా? అవును. తమ్ముడు అక్కడ పప్పులో కాలేసిరా. రే తమ్ముడు నాకంటే పెద్దదాని ఒక మెట్టు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నావా? చెందొద్దా? మా ఎవరి పాలు వాళ్ళు ఇక్కడ పట్టుకుందా? వంకాయ కూర పెడతాను చెంటా. అక్క పెళ్లి చేసుకుంటారు. అలాగే వస్తాం తమ్ముడు. రాసేక్క వెళ్తా మనం పడవాలని ఈ ఛానల్ కాలనీ కూడా రాసి